నిన్న అనేది ఎప్పుడో చచ్చిపోయింది, రేపు అనేది ఇంకా పుట్టలేదు. ఒకే ఒక వాస్తవం ఉంది, అది ఈ క్షణం మాత్రమే. ఈ సృష్టిలో అన్నిటికన్నా పెద్ద మిస్టరీ ఏంటో తెలుసా? నువ్వు, నేను, మనమంతా ఎప్పుడు చచ్చిపోతామనేదే పెద్ద హిస్టరీ. వేరే అన్ని జీవుల కన్నా మనుషులకు ఎక్కువగా ఉండేవి ఆశలు, అవసరాలు, ప్రేమ, అనురాగాలు, కష్టాలు, కఠినత్వాలు, మనుషులు మూర్ఖులు, నవ్వులు, నరకాలు, ఇలా ఎన్నో ఎమోషన్స్ మనకున్నాయి. మనం చనిపోయేలోగా ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ అవుతాం. మనం రోజులు గడిపేస్తున్నాం, చాలా వరకు వృధా చేస్తున్నాం. మనకు మిగిలిన టైం అంతా వృధా అయిపోతుందని గుర్తించలేకపోతున్నాం. టైంని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూస్తారు, ఒక్కోసారి ఒక్కోలా మనకే అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆఫీస్కి లేట్గా వెళ్తున్నప్పుడు టైం చాలా తొందరగా నడుస్తుంది. అదే ఇష్టమైన వాళ్ళ కోసం మనం వెయిట్ చేస్తున్నప్పుడు టైం చాలా స్లోగా నడుస్తుంది. అవునా? మన ఎమోషన్స్ కూడా టైం యొక్క స్పీడ్ని ఆల్టర్ చేయగలుగుతున్నాయి. కానీ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకంలో చెట్టు పుట్ట, రాయి రప్ప, మనిషి పశువు అన్నిటికీ సమానంగా ఉండేది ఒకటి, అది టైం మాత్రమే. అడుక్కునేవాడికి, ధనవంతుడికి, ఆడ మగ, చిన్న పెద్ద, మంచి చెడు, ఇలా ప్రతి ఒక్కరికి సమానంగా ఉండేది రోజుకి 86,400 సెకండ్లు మాత్రమే. నాకు కూడా అంతే ఉంటుంది. కానీ ఎంతోమంది నన్ను అడిగేవారు, స్టేట్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేసుకుంటూ, యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ, ఓ పక్క బుక్ రాస్తూ, సినిమా తీస్తూ, హౌ కెన్ యూ మేనేజ్ యువర్ టైం అని. మీకు సీక్రెట్ చెప్పనా? నేను టైంని బాగా మేనేజ్ చేస్తాను అని చెప్పను, కానీ నేను టైంని అస్సలు వేస్ట్ చేయను. దట్ ఈజ్ మై సక్సెస్ ఫార్ములా. నా వరకు టైం అంటే క్షణాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు, యుగాలు కాదు. నా వరకు టైం అనేది స్టార్ట్ అయ్యేది మన పుట్టుకతోనే, అలాగే టైం అనేది ఎండ్ అయ్యేది కూడా మన చావుతోనే. జీవితాంతం హ్యాపీగా ఉండేవాడు టైంని బాగా యూటిలైజ్ చేసుకునేవాడు కాదు, టైంని ఎంజాయ్ చేసేవాడు. ఎంజాయ్మెంట్ అంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, బుక్స్, కాలేజ్, ఆఫీస్, సొసైటీ, ప్రతి ప్లేస్లో ప్రతి పనిని ఎంజాయ్ చేయడం. నీ కెరీర్కి ఉపయోగపడే చదువుని ఎంజాయ్ చేయడం, డబ్బు సంపాదించడానికి ఉపయోగపడే జాబ్ని ఎంజాయ్ చేయడం, జీవితాంతం ఉండే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం, మనం బాధ్యత తీసుకొని సమాజం కోసం సర్వీస్ చేయడం కూడా ఎంజాయ్ చేయడమే. ఎంజాయ్మెంట్ అంటే సినిమాలు చూసి షికాలు తిరగడం కాదు. ఎంజాయ్మెంట్ అంటే ఈరోజు ఏం పని చేసినా అది భవిష్యత్తులో చిన్నదో పెద్దదో పాత్ర వహించి నీ ఎదుగుదలకి ఉపయోగపడే పనిని చేయడం. ఈరోజు నువ్వు చిన్న చిన్న ఆనందాల కోసం టైంని చంపేస్తే అదే రేపుని చంపేస్తుంది. మనలో చాలామందికి ఉండే పెద్ద జబ్బు ఏంటంటే, నాకున్న బాధ్యతలకి, నాకున్న టెన్షన్స్కి టైం సరిపోదు అని అనడం. టైం ఎందుకు సరిపోదు? ఏ బిజీ పర్సన్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఏ ఫ్రీ టైం. బిజీగా ఉండే ప్రతి ఒక్కరికి ఫ్రీ టైం ఉంటూనే ఉంటుంది. నీకు నీ టైంని మేనేజ్ చేయడం రాదు అని చెప్పు, అంతే. మరికొంతమంది, నాకు తెలివి ఉంది, గొప్ప ఐడియాస్ ఉన్నాయి, ఎన్నో కళ్ళు ఉన్నాయి, ఆశలు, ఆశయాలు ఎన్నో ఉన్నాయి, కానీ టైం కలిసి రావట్లేదు అని అంటారు. ఒక్క క్షణం ఆలోచించు, నీకు టైం కలిసి రావట్లేదా? నువ్వు టైంని సరిగ్గా వాడట్లేదా? మనందరికీ తెలుసు, సక్సెస్ అవ్వాలంటే టాలెంట్ కావాలి, డెడికేషన్ కావాలి, హార్డ్ వర్క్, ప్లానింగ్ కావాలి. కానీ వీటన్నిటితో పాటు సక్సెస్ అవ్వాలంటే ముఖ్యమైన ఇంగ్రీడియంట్ టైం మేనేజ్మెంట్. ఎంత అద్భుతమైన బిర్యానీ వండినా, అందులో హై క్వాలిటీ మటన్ వేసినా, బాస్మతి రైస్, గీ వేసినా, సరైన మోతాదులో ఉప్పు వాడకపోతే ఆ బిర్యానీ ఫెయిల్యూరే. ఆ ఉప్పే టైం మేనేజ్మెంట్. మీ అందరికీ తెలిసిన విషయమే. డబ్బు సంపాదించుకోగలవు, టైంని సంపాదించలేవు. ప్రేమను పంచగలవు, టైంని పంచలేవు. ఆస్తులు కూడబెట్టగలవు, టైంని కూడబెట్టలేవు. ప్రతి 1000 మందిలో 990 మంది చనిపోవడానికి ముందు వాళ్ళ మనసులో అనుకునే మాట ఏంటో తెలుసా? జీవితంలో నేను ఎంతో టైంని వేస్ట్ చేశాను అని బాధపడుతూ చనిపోతారు. కానీ మిగిలిన ఒక్క మనిషి మాత్రం ఏమనుకుంటాడో తెలుసా? నా జీవితంలో ప్రతి క్షణం నేను సరిగ్గా ఉపయోగించుకున్నాను, నా లైఫ్ని ఫుల్ ఎక్స్టెంట్ ఎక్స్పీరియన్స్ అయ్యాను అనే ఆనందంతో, సంతృప్తితో, పెదాలపైన చిరునవ్వుతో చనిపోతారు. దట్ ఈస్ సాటిస్ఫాక్షన్. చాలామంది అనే మాట ఏంటంటే, ఈ సంసార సాగరంలో నేను అలసిపోయాను, బ్రతుకుతున్నాను, జీవించట్లేదు, నాకు నచ్చిన విధంగా జీవించే శక్తి నాకు ఉండదు అని అనడం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు అడవిలో తప్పిపోయి, దారి తెలియక తిరిగి అలసిపోయి, ఒక్కడుగు కూడా వేయలేక ఒక చెట్టు కింద కూర్చున్నారు. ఇంతలో పక్క నుండి ఒక సింహం గాండ్రింపు మీకు వినిపించింది. మరు సెకండ్ చెట్టు కింద చూస్తే మీరు ఉండరు. ఆ గాండ్రింపు విన్న క్షణం నుండి మీ అడుగు నిలవదు, చూపు మళ్ళదు, పరుగు ఆగదు. మీ ప్రయత్నం ఫలించేంత వరకు లేదా మీరు చచ్చిపోయేంత వరకు పోరాడుతూనే ఉంటారు. ఇక్కడ మీకు కొత్తగా వచ్చింది ఎనర్జీ కాదు, మోటివేషన్. ఆ మోటివేషనే నిన్ను నువ్వు కాపాడుకునేలా చేస్తుంది. మనం ఎలాంటి వాళ్ళం అంటే, మనం పుట్టుకతోనే గిఫ్టెడ్, కానీ దాన్ని మనం గుర్తించం. మనం తెలివైన వాళ్ళం, కానీ దాన్ని ఉపయోగించం. మనకి అనంతమైన జ్ఞానం ఉంటుంది, కానీ మనం దాన్ని వాడం. మనకి కళ్ళు ఉంటాయి, కానీ వాటి కోసం ప్రయత్నించం. ఎన్నో గొప్ప ఐడియాస్ మనకు ఉంటాయి, కానీ వాటిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నించం. మనకి దారి తెలుసు, కానీ అడుగు వేయం. మనకి గమ్యం తెలుసు, కానీ పరిగెత్తం. మనం కోట్లాది రూపాయలు సంపాదించాలి, సమాజంలో గొప్ప స్థాయిలో ఉండాలి, అందరూ మనల్ని స్పెషల్గా గుర్తించాలి అని అనుకుంటాం. కానీ మనం నిద్రకిచ్చే విలువ భవిష్యత్తుకి ఇవ్వం.
సినిమాకిచ్చే విలువ మన చదువుకివ్వం, బద్ధకంకిచ్చే విలువ మనం పనికివ్వం. ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వీటికి ఇచ్చే విలువ మన ఎదుగుదలకి మనం ఇవ్వం. నువ్వు అవసరమైన దానికి విలువ ఇవ్వకుండా సమాజంలో అందరికన్నా విలువైన వాడిలో ఉండాలనుకోవడం ఎంతవరకు రైట్? ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మంచి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. ఒక బొగ్గు వజ్రంలో మారడానికి 3 బిలియన్ ఇయర్స్ పాటు భూమిలో 160 కిలోమీటర్ల లోతులో 1200 సెంటీగ్రేడ్ వేడిలో 7,25,000 పౌండ్స్ ప్రెషర్ ఉంటేనే కానీ బొగ్గు వజ్రంలో మారదు. అంతటి వేడిని ప్రెషర్ని తీసుకుంటేనే బొగ్గు వజ్రంలో మారుతున్నప్పుడు నువ్వు వాల్యుబుల్ పర్సన్గా మారాలి అనుకున్నప్పుడు ఎంత హీట్ని ప్రెషర్ని తీసుకుంటున్నావు? మనకున్న అతిపెద్ద రోగం ఏంటంటే మనం ఒక్క రోజుని ఓవర్ ఎస్టిమేట్ చేస్తాం, ఎక్కువ రోజుల్ని అండర్ ఎస్టిమేట్ చేస్తాం. నువ్వు ఇక్కడ ఉన్నావు, నీ కళ ఇక్కడుంది, రెండిటికి మధ్యన దూరం 1 కిలోమీటర్ ఉంది. కానీ నువ్వు ఈ రోజు నీ కళ కోసం కొంచెం కష్టపడినప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను, నీ కళని చేరుకోవడంలో రేపటికి 1 అడుగు నీ కళకు దగ్గర అవుతావు, మరుసటి రోజు మరో అడుగు. ఇలా రోజు నీ కళ కోసం నువ్వు కష్టపడడం వల్ల ఖచ్చితంగా ఏదో ఒక రోజు దాన్ని నువ్వు సాధించుకుంటావు. అది ఎగ్జామ్, జాబ్, మనీ ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా సాధించుకుంటాం. మనం ఎన్నిసార్లు ఫీల్ అవ్వలేదు, లాస్ట్ మూమెంట్లో ఇంకో గంట ఉంటే ఈ ఎగ్జామ్ ఖచ్చితంగా పాస్ అయ్యేవాడిని, ఇంకొక రోజు ఉంటే ఖచ్చితంగా ఇంటర్వ్యూ కొట్టేవాడిని, ఇంకో నెల ఉంటే పెళ్ళికి సన్నంగా అందంగా తయారయ్యేవాడిని, ఇంకో సంవత్సరం టైం ఉంటే ఖచ్చితంగా ఐఏఎస్ పాస్ అయ్యేవాడిని అని అదేదో ముందు నుండి ఆడొచ్చు కదా. లాస్ట్ మినిట్లో ఏడుపెందుకు? మన యూట్యూబ్లో ఈ వీడియో చూస్తే మీరు షాక్ అవుతారు అనే వీడియోస్ చూస్తూనే ఉంటాం. అక్కడ ఏమీ లేకపోయినా సరే ఫేస్బుక్లో అందమైన అమ్మాయి ప్రొఫైల్ పిక్ కనిపిస్తే చాలు అన్ని పనులు పక్కన పడేసి మూతి తుడుచుకుంటూ ఆ ప్రొఫైల్ ఓపెన్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతాం. ఎందుకు పెట్టాడో వాడికి తెలియదు. పిక్స్ కోసం ఇన్స్టాగ్రామ్, గాసిప్స్ కోసం ట్విట్టర్, ఇలా సోషల్ మీడియాని మనం అనవసరమైన విషయాల కోసం టైం అంతా వేస్ట్ చేస్తున్నాం. సోషల్ మీడియాని మనం పనికొచ్చే విషయాల కోసం మాత్రమే వాడాలి. మీరు బాగా చదివి ఉండొచ్చు, మంచి ఉద్యోగం సంపాదించి ఉండొచ్చు, ఎన్నో సాధించి ఉండొచ్చు, బట్ ఐఎమ్ షూర్ మీరు టైంని ఇంకా పర్ఫెక్ట్గా మేనేజ్ చేయగలిగితే ఇంకా ఎన్నో అద్భుతాలు మీరు చేస్తారు. 1 గంట ప్రతిరోజు మీరు ఎక్సర్సైజ్ చేస్తే 100 కేజీలు ఉన్న నువ్వు 60 కేజీలు అయ్యి అందంగా కాన్ఫిడెంట్గా మారుతావు. 1 గంట ప్రతిరోజు చదివితే చాలు నువ్వు ఏ కాలేజీలో ఏం కోర్స్ చదువుతున్నా నువ్వు ఆ క్లాస్ టాప్లో ఉంటావు. అవునా? కేవలం 1 గంట నువ్వు కరెక్ట్గా వర్క్ చేస్తేనే ఇలాంటి అద్భుతాలు నువ్వు చేస్తున్నప్పుడు రోజుకి 24 గంటలు ఉంటాయి. వాటిని కరెక్ట్గా ప్లాన్ చేస్తే ఇంకెన్ని అద్భుతాలు చేయగలుగుతావు. ఉండాల్సిన బరువు కన్నా 20 కేజీలు ఎక్కువ బరువు ఉన్నావని 20 సంవత్సరాలుగా బాధపడుతుంటావు. కానీ ఏ రోజు కూడా 1 గంట ముందుగా లేవు. మనం సంపాదించాల్సిన దాంట్లో సగం మాత్రమే మనం సంపాదిస్తున్నాం అని ప్రతిరోజు బాధపడతాం. కానీ 1 గంట ఎక్కువసేపు పనిచేయమంటే ఏడుస్తాం. ప్రస్తుతం నువ్వున్న స్థితికి 99% కన్నా ఇంకా బెటర్గా మారాలి అని అనుకుంటే దానికి ఒక్కటే ముహూర్తం ఉంది. ఆ ఒక్క ముహూర్తం మాత్రమే నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆ ఒక్క ముహూర్తం మాత్రమే అందరికన్నా గొప్ప పొజిషన్లో నేను ఉంచుతుంది. ఆ ముహూర్తం రాత్రి పెట్టే అలారం కాదు, రేపు ఉదయం తెల్లవారుజామున నువ్వు లేచే టైం కాదు, ఎగ్జామ్కి 1 మంత్ ముందు నువ్వు వేసే ప్లానింగ్ కాదు. ఆ ముహూర్తం ఇప్పుడే, ఈ క్షణమే. ఎందుకంటే ఈ ఒక్క క్షణం మాత్రమే వాస్తవం కాబట్టి. గడిచిన క్షణం చచ్చిపోయింది, రావాల్సిన క్షణం ఇంకా పుట్టలేదు. కేవలం ఈ ఒక్క క్షణం మాత్రమే నీది. ఏం చేయాలన్నా, ఏం పని ఉన్నా నీ మనసులో ఒకే ఒక ప్రశ్న వేసుకో. ఆ ఒక్క ప్రశ్న నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆ ప్రశ్న ఏంటంటే, నేను ఈ పనిని ఎందుకని ఈ క్షణమే చేయకూడదు? వై నాట్ నౌ? నేను ఈ పనిని ఇప్పుడే ఎందుకు చేయకూడదు అనే ప్రశ్న నువ్వు పదే పదే వేసుకుంటే సమాధానం నీకే దొరుకుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నీ జీవితాన్ని ఎవరు బాగు చేయలేరు, ఎవరు పాడు చేయలేరు. నీ జీవితాన్ని నువ్వు మాత్రమే బాగు చేసుకోగలవు, నువ్వు మాత్రమే పాడు చేసుకోగలవు. ఏ రోజైతే టైంని పర్ఫెక్ట్గా మేనేజ్ చేసి టైం నీ కంట్రోల్లో ఉంటుందో ఆ రోజునే నీ జీవితం నీ కంట్రోల్లో ఉంటుంది. లేదంటే నువ్వు ఖచ్చితంగా ఎవరో ఒకరిపైన ఆధారపడాల్సి వస్తుంది. నీ లైఫ్ వేరే వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. నీ ఆశలు, ఆశయాలు, కోరికలు, బాధ్యతలు, గమ్యాలు ఇవన్నీ టైంని నువ్వు సరిగ్గా ఉపయోగించుకుంటేనే అవి నెరవేరుతాయి. రేపు ఉదయం నువ్వు చచ్చిపోతావని తెలిస్తే ఈ రోజు నువ్వు ఎంత పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటావో అలా ప్రతిరోజుని యూజ్ చేసుకోవాలి.
దెన్ యువర్ లైఫ్ విల్ బీ కంప్లీట్. ఎంత తెలివి, జ్ఞానం, డబ్బు, మేధస్సు ఉన్నా టైంని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోలేకపోతే యూ విల్ బీ ఏ ఫెయిల్యూర్ ఫర్ ఏ లైఫ్ టైం. దేనికి పనికి రాకుండా పోతావు. ఒక కుక్కలాగా, పందిలాగా, కోడిలాగా, మామూలు వాడిలా చచ్చిపోతావు అంతే. ఈరోజు నువ్వు సులువుగా ఉండి నీకు సుఖాన్ని ఇచ్చే చిన్న చిన్న వాటి కోసం కక్కుర్తి పడితే భవిష్యత్తులో నువ్వు కష్టపడుతూ జీవితం భారంగా గడుస్తూ మంచి రోజుల కోసం ఆరాటపడాల్సి వస్తుంది. సక్సెస్ఫుల్ పర్సన్స్ని ఎవరిని అడిగినా వాళ్ళ సక్సెస్కి కారణం ఏంటంటే వాళ్ళకున్న టైంని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవడమే. నువ్వు కారులో కూర్చున్నావు, నీ కాలి కింద యాక్సిలరేటర్ ఉంది. నువ్వు ఒక పెద్ద బంగ్లా ముందు నిల్చున్నావు, నీ చేతిలో దాని తాళం ఉంది. యాక్సిలరేటర్ తొక్కి నీ గమ్యం వైపు దూసుకుపోవాలని నీకు లేదా? తాళం తీసి అద్భుతమైన భవిష్యత్తులోకి నీకు వెళ్ళాలని లేదా? డెసిషన్ ఈజ్ లెఫ్ట్ టు యూ. చివరగా ఒకే ఒక మాట, టైంని వేస్ట్ చేస్తే ఏది పోదు, కేవలం నీ జీవితంలో నీకంటూ ఏం మిగలదు అంతే. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.